మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కిరణ్ నిషాని కలుస్తున్నాడు, కానీ నాకు చెప్పడం లేదు. దీన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదే. ఒకసారి చెప్పలేదంటే గుర్తులేదు అనుకోవచ్చు, కానీ పదే పదే మీట్ అవుతూ మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి? దీన్ని ఎలా తీసుకోవాలి? హలో, ఏంటి ఈసారి ఒక్క రింగకే కాల్ లిఫ్ట్ చేసావు? వీడియో అంత ఇంట్రెస్టింగ్ గా ఉందా? నా మనసులో అల్లకల్లోలం సృష్టించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టున్నావు. నా ప్రయత్నం నీలో అల్లకల్లోలం సృష్టించడం కాదు, మా మధ్య ఏర్పడుతున్న అనురాగం గురించి నీకు తెలిసేలా చెయ్యడం. ఆ వీడియో చూశాక నీకు అర్థమై ఉండాలే, మా మధ్య ఉన్న దూరం తగ్గిందని, తను నాకు దగ్గరవుతున్నాడని. ఓహో, ఆ వీడియోలో ఆడియో లేదు కదా, అందుకే నీకు పూర్తిగా అర్థమై ఉండదు. కావాలనే ఆడియో తీసేశాను, ఎందుకంటే మేమిద్దరం మాట్లాడుకున్న విషయాలు చాలా పర్సనల్ విషయాలు. చాలా అంటే చాలా పర్సనల్. అవి నువ్వు వినడం ఇష్టం లేకే మ్యూట్ చేసేశాను. కాదు కూడదు, మేం మాట్లాడుకున్న విషయాలు తెలుసుకోవాలి అంటే మనిద్దరం కలిసి ఒక్కసారి మాట్లాడుకోవాలి. కలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు ఎక్కడ కలుద్దామో చెప్పు. ఈవినింగ్ మా ఇంటి దగ్గరలో ఉన్న పార్కులో కలుద్దాం. ఇంతవరకు వచ్చాక ఇంటి దగ్గరలో ఎందుకు? మీ ఇంట్లోనే కలుద్దాం. అక్కడే విషయం ఏంటో మాట్లాడుకుందాం. ఇలాంటి క్షణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నేను ఏ క్షణము అనుకోలేదు. ఎదురు చూడని ఒక బంధం నేను ఊహించని సంతోషాన్ని ఇస్తూ ఉంటే, అనుకోని వేరొక సంబంధం ఆ సంతోషాన్ని ముక్కలు చేస్తానంటోంది. నిన్నటి సంతోషం నేడు చేదవుతోంది. ఇప్పటి నా మీద చూపించిన ప్రేమ పక్కదారి పడుతోంది. ఆధారాలు చూపించలేని ఒక కారు మబ్బు మన మధ్య ఆప్యాయత మీద అంధకారాన్ని చల్లుతోంది. ఇది నేను నిలబడాల్సిన సందర్భం, ఎదుర్కొని తేల్చుకోవాల్సిన సమయం ఇది. ఈ సమయం నాకు గెలుపునిస్తుందా, ఓటమి వైపు నెట్టేస్తుందా?
మామ్, డాడ్, మామ్. ఏమైందమ్మా? ఏంటి అంత ఎగ్జైట్మెంట్ తో పిలుస్తున్నావు? అమ్మా, అది నీ ఆనందం చూస్తుంటే ఏదో గుడ్ న్యూస్ చెప్పబోతున్నావు అనిపిస్తోంది. కొంచెం ఆ ఎగ్జైట్మెంట్ తగ్గించుకొని కుదుటపడి తర్వాత విషయం చెప్పమ్మా. మామ్, మనం ఈ సంతోష సమయాన్ని సెలబ్రేట్ చేయాలి. ముందు నీ సంతోషానికి కారణం ఏంటో చెప్పే. సెలబ్రేట్ చేసుకోవాలా వద్దా అనేది నేను చెప్తాను. అమ్మా, నేను ఫారెన్ నుంచి వచ్చేటప్పుడు ఒక ముఖ్యమైన పని సక్సెస్ చేసుకోవాలని నా మైండ్కి పదే పదే చెప్తూ వచ్చాను. ఇప్పుడు ఆ పని అనుకున్న దానికంటే ముందే సక్సెస్ అయ్యింది. అందుకే ఈ సంతోషం. నువ్వు ఫారెన్ నుంచి పని కట్టుకొని వచ్చేంత ముఖ్యమైన పనే ఉంది నిషా. ఏం సాధించడానికి ఇక్కడికి వచ్చావే? కిరణ్ ని సాధించుకోవడానికే నేను ఇండియాకొచ్చాను మామ్. ఏంటే, ఇంకా కిరణ్ని మర్చిపోలేదా? వాణ్ణి తలుచుకుంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అవునమ్మా నిషా, అవ్వని దాని గురించి ఆలోచిస్తూ నువ్వు ఆ కిరణ్ దగ్గరే ఆగిపోవడం నాకు కూడా అస్సలు నచ్చలేదమ్మా. డాడ్, అప్పటి కిరణ్ నిషాని నిష్ఠూరంగా చూసేవాడు, ఉషాని ఇష్టంగా చూసేవాడు. కానీ ఇప్పటి కిరణ్ ఉషాని పాత చింతకాయలాగా, నిషాని కొత్త ఆవకాయలా చూస్తున్నాడు. త్వరలోనే ఉషా కిరణ్ విడిపోతున్నారు. ఈ నిషా కిరణ్ కలవబోతున్నారు. నిషా, నువ్వు చెప్తుంది నిజమేనానే? నిజం మామ్. ఇప్పుడు కిరణ్ నిషా మాయలో ఉన్నాడు. అందుకే ఆ ఉషాతో విడిపోతున్నాడు. ఇక ఈ నిషా ఫ్యూచర్ అంతా కిరణ్ తోనే. ఫ్యూచర్ కిరణ్తో అంటే దాని అర్థం ఏంటి నిషా? దానిలో అర్థం కాకపోవడానికి ఏముంది నాన్న? నేను కిరణ్ పెళ్లి చేసుకోబోతున్నాం. పెళ్ళా? అంటే పెళ్లికి కిరణ్ ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు కాబట్టే కదా నాన్న నేనింత సంతోషంగా ఉన్నాను. ఏమో నిషా, నువ్వు చెప్పేదేది నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నమ్ముతావు మామ్. రేపు మా ఇద్దరికి రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి జరిగాక నువ్వేంటి, ఈ లోకం మొత్తం నమ్ముతుంది. పెళ్లి రిజిస్టర్ ఆఫీస్లోనా? అవునమ్మా, పెళ్లి సైలెంట్ గా జరగాలి. మా రిసెప్షన్ మాత్రం సెన్సేషన్ అవ్వాలి. హ, నీ ప్లాన్ ఏంటో, పైత్యం ఏంటో నా ఆలోచనకు అందకుండా ఉందే. ఈ నిషా ఏది చేసినా సూపర్ గా అవ్వాలి. ఈ పెళ్లి ఈ సిటీలో సెన్సేషన్ అవ్వాలి. నెమలి కంటి వారి ఇంటి నుంచి ఆ ఉష కాలు బయట పెట్టాలి. ఈ నిషా అడుగు లోపల పడాలి. ఈ నిషా ఏదైనా సాధించాలనుకుంటే వదిలిపెట్టదనే విషయం మన రిచ్ సొసైటీలో హై పిచ్ లో ఉండాలి. నిషా, నువ్వేంటి ఇలా వచ్చావు? నిషాని కలవడానికి వచ్చాను. నిషాని కలవడానికా? తనతో నీకేంటి పని? కొన్ని నిజాలు తెలుసుకోవడానికి, కొన్ని అబద్ధాలని అద్దం పట్టి మరీ చూపించడానికి. రావాలి మామ్, రాక తప్పదు. తెలిసిన విషయం అలాంటిది, తగిలిన గాయం వల్ల కలిగే నొప్పి అలాంటిది.